ఈ దినవాక్య ధ్యానాంశం గురి కలిగి జీవించు. పక్షిరాజు చక్కని తేటైన చూపు కలిగి ఉంటుంది. ఒక గురి కలిగి జీవిస్తుంది. పక్షిరాజు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆహారాన్ని కూడా కనిపెట్టగలదు. ఒకసారి తనకు కావలసిన ఆహారాన్ని పసిగడితే అది కుడికి కానీ లేదా ఎడమకు కానీ చూడకుండా కేవలం గురువైపే చూస్తూ ముందుకు సాగుతుంది. తన తోటి గద్దలతో ఆడుకోవాలి, సరదాగా తిరగాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకొనక తనకు ఎక్కడైనా ఆహారం కనిపిస్తే దాని చూపులను ఆ గురువైపు నుంచి మరల్చదు. గమనించండి, మనలను పోషించేది మరియు మన ఆత్మీయతకు ఆధారం ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ సత్యమును గ్రహించిన పౌలు అన్నాడు, నాకు ఏమైతే లాభకరముగా ఉన్నవో, నేను ఏమైతే మంచివి అనుకున్నానో వాటినన్నిటినీ పెంటగా ఎంచి నాకు ఆధారమైన క్రీస్తునందు గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 11-14 వచనాలు. అవును, మన ఆత్మీయ జీవితంలో క్రీస్తును చూస్తూ జీవించటం చాలా అవసరం. అలా కాని పక్షములో ఎంత భక్తులమైనా, ఎంత గొప్ప ఆత్మీయులమైనా మనము దేవుణ్ణి చూసే వ్యక్తులము కాకపోతే దేవునికి దగ్గరగా ఉంటూ కూడా నాశనం అవుతాము. ఆనాడు పేతురు నీటిపై నడుచుకుంటూ వస్తున్న యేసును చూచి, ప్రభువా, అది నీవే అయినట్లయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వచ్చే విధంగా ఆజ్ఞాపించమని అడిగాడు. ఆయన రమ్మని అనగానే పేతురు యేసును చూస్తూ తన కాలు నీటిపై పెట్టగానే అద్భుతం జరిగింది. నడి సముద్రములో పేతురు అడుగుపెట్టినప్పుడు మునిగిపోలేదు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ భూమి మీద మనిషిగా పుట్టిన వారిలో సముద్రంపై మునిగిపోకుండా నడిచిన వారిలో మొదటివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవ వ్యక్తి పేరు ప్రపంచంలో ఎవరు వెళ్ళనటువంటి అనుభూతి గుండా పేతురు వెళ్ళాడు. ఎవరు చూడనటువంటి ఒక అద్భుతాన్ని తన జీవితంలో చూశాడు. యేసునే చూస్తూ ప్రపంచంలో ఎవరు చూడనటువంటి ఆశ్చర్యకార్యాన్ని స్వతంత్రించుకుంటూ వెళుతున్న సమయంలో గాలి గట్టిగా వీచి అలలు పైకి లేచేసరికి ఒక్కసారిగా ప్రక్కకు చూశాడు. ఎప్పుడైతే తన చూపులు యేసు నుంచి తొలగి ప్రక్కకు చూశాయో వెంటనే మునిగిపోవటం మొదలుపెట్టాడు. మునిగిపోతూ ఒక్కసారిగా ప్రభువా, నన్ను రక్షించమని గట్టిగా అరిచాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28-31 వరకు. పేతురు యేసు కళ్ళ ఎదుటే మునిగిపోతున్నాడు. అలా మునిగిపోతున్నప్పుడు యేసు చెయ్యి చాచి పేతురును పట్టుకున్నాడు. అనగా యేసుకు ఎంత దగ్గరగా పేతురు మునిగిపోతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభువారు చెయ్యి చాచితే అందేటంత దగ్గరలో ఉండి కూడా పేతురు మునిగిపోతూ ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. పేతురు యేసయ్య శిష్యుడే, పిలవబడిన వాడే, అపోస్తులుడే, అయినా ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ప్రమాదంలో చిక్కుకున్నాడు. కారణం యేసయ్యను చూడక అలలను చూడటం వలననే. మనలో చాలామంది దేవునికి దగ్గరగా ఉండి కూడా, రోజు ప్రార్థన చేస్తూ కూడా, సేవలో ఉండి కూడా, క్రమము తప్పకుండా మందిరానికి వస్తూ కూడా అప్పులలో, అశాంతిలో, అపాయములో, మరణ భయములో, ఎవరికీ చెప్పుకోలేని సమస్యల్లో, అవమానములో మునిగిపోతున్నారు. కారణము యేసు వైపు నుంచి తమ చూపులను మరల్చి లోకాన్ని చూడటం వలనేగా. క్రీస్తు వైపు చూస్తే మన ప్రయాణం క్షేమం, లోకం వైపు చూస్తే మన ప్రయాణం ప్రమాదం. నీ జీవితం ప్రమాదంలో పడిందా? అయితే వెంటనే యేసయ్యను చూడు, యేసయ్యను చేరు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.